నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈ మధ్య రీసెంట్గా ఈ ఎండో 2025 అని యూఎస్లో ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది. అందులో ప్రపంచం మొత్తం ఎమినెంట్ ఎండోక్రైనాలజిస్టులు వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారనమాట. అంటే రీసెంట్ రీసెర్చ్ ఏం జరుగుతుంది అనేది వాళ్ళు షేర్ చేసుకుంటారు. అందులో ఇంపార్టెంట్ డేటా ఏంటంటే ఈ ఒబేసిటీ అంటే ఊబకాయం వల్ల ఈ క్యాన్సర్ రిస్కులు చాలా ఎక్కువ పెరుగుతున్నాయి అని చెప్పి, అంతేకాకుండా ఈ క్యాన్సర్ రిలేటెడ్ డెత్స్, ఒబేసిటీ వలన వచ్చిన క్యాన్సర్స్ వలన చనిపోవడం అనేది లాస్ట్ 20 ఇయర్స్లో ట్రిపుల్ అయినాయి, అంటే 3 times పెరిగినాయి అని చెప్పి వాళ్ళ రీసెర్చ్ ఫైండింగ్ అనమాట. అంటే ఇప్పుడు క్యాన్సర్ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ స్మోకింగ్ తగ్గించడంతో పాటు ఈ మన బరువుని కంట్రోల్ చేసుకోవటం, అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి మనం బరువుని కంట్రోల్లో పెట్టుకుంటే మనం ఈ ఒబేసిటీ ఊబకాయం రాకుండా చూసుకోవచ్చు. సరే, ఏమేమి క్యాన్సర్స్ ఈ ఒబేసిటీ వలన రావచ్చు అంటే వాళ్ళు లిస్ట్ చేసింది ఒక 13 రకాల క్యాన్సర్స్ ఈ ఊబకాయం ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. అవి ఏంటంటే, ఇప్పుడు మీరు తీసుకుంటే ఈసోఫాగస్ అంటాం. ఈసోఫాగస్ అంటే మన మౌత్ నుంచి మన పొట్టకి కనెక్ట్ చేసే అన్నవాహిక అంటారు. దీన్ని ఈసోఫాగస్ అంటాం. ఈసోఫాగస్ క్యాన్సర్స్ ఎక్కువగా రావచ్చు. ఈ స్టమక్ క్యాన్సర్స్ ఎక్కువగా రావచ్చు. ఈ లివర్ కానీ, ఈ గాల్ బ్లాడరు, ప్యాంక్రియాస్, కిడ్నీ క్యాన్సర్సు, ఈ యూట్రస్ క్యాన్సర్సు, ఒవేరియన్ క్యాన్సర్సు, ఈవెన్ బ్రెయిన్కి సంబంధించిన మెనింజియోమాస్ అని క్యాన్సర్స్, బోన్ మ్యారో క్యాన్సర్స్, మల్టిపుల్ మైలోమాస్, ఇటువంటి క్యాన్సర్స్ ఇవన్నీ చాలా కామన్గా చూసే క్యాన్సర్స్ అన్నమాట. ఈ క్యాన్సర్స్ ఈ ఒబేసిటీ వలన ఎక్కువగా వస్తున్నాయి. ఇది చాలా అలార్మింగ్ ఫైండింగ్ అండి. లాస్ట్ 20 ఇయర్స్లో ఈ ఒబేసిటీ వలన వచ్చే క్యాన్సర్ రిలేటెడ్ డెత్స్ ఆల్మోస్ట్ 3 times పెరిగినాయి. అందుగురించే మనం ఈ వెయిట్ని కంట్రోల్ పెట్టుకుంటే క్యాన్సర్ రిస్క్ కూడా మనకి తగ్గుతుందన్నమాట.